టుడే రెసిపీ వచ్చేసి టమాటా రైస్. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా స్పైసెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ని ఒకసారి కలుపుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా టమాటా రైస్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది టమాటా రైస్. ఇలా మొత్తం ఫ్రై అయిపోతున్నాయి. ఈ ఫ్రై అయిపోయేలోపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలను తీసుకున్నాము. తీసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. బఠానీ వేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటాలు కూడా 90% కుక్ అయిపోయినాయి. కారం వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. కారం వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు రైస్ వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన టమాటా రైస్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూశారు కదా.